పదవులు వచ్చింది ఎందుకు అంటే సంపాదించుకోవడానికేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరూపిస్తున్నారు. నేరుగా ఇంటికి పిలిచి బేరాలు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వంలోని పెద్ద నేతలపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మంత్రులు పర్సంటేజ్ తీసుకోకుండా ఫైళ్లు క్లియర్ చేయటం లేదని స్వయంగా మంత్రి కొండా సురేఖనే నేరుగా చెప్పారు. ఎమ్మెల్యేలు ఆగుతారా? మద్యం దుకాణం యజమానులను ఇంటికి పిలిచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తుంగర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై ఆరోపణలు వచ్చాయి. ఓ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తానేనని మందుల సామేల్ అంగీకరించారు. తనకు పెరుగుతోన్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇదన్నారు. ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండటం ఇష్టం లేకనే నాపైన కుట్రలు చేస్తున్నారని, నా ఇంట్లో తిని నాకే విషం పెట్టి వెళ్లారని వైన్స్ యజమానులపై మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న నాకు ఫోన్ చేసి నీ వీడియోలు ఇంకా ఉన్నాయని నన్ను బెదిరిస్తున్నాడు. అన్ని వీడియోలు మరిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పానన్నారు. నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి తీన్మార్ మల్లన్న మనుషులు చేసిన కుట్రలో భాగంగానే నా మాటలు వక్రీకరించి వీడియో తీశారని ఆరోపించారు. అడ్డంగా దొరికిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది ఇదే. కానీ అసలు నిజం మాత్రం కళ్ళ ముందుంటుంది. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం మొత్తం తన గుప్పిట్లో ఉండాలని, ప్రతి పనిలోనూ తనకు కమిషన్లు ఇవ్వాలని మందుల సామేల్ ఆర్డర్లా కనిపిస్తోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని, అందుకే ఇప్పుడే సంపాదించుకోవాలని ఆయన అనుకుంటున్నారు. లిక్కర్ సిండికేట్లతో జరిగిన సమావేశంలో మందుల సామేల్ ఏమాత్రం దాచుకోకుండా ఉన్నదంతా చెప్పారు. రోజు ₹1,00,000 ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవటం లేదని స్పష్టం చేశారు. ఒక్కో రోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులుండట్లేదని వాయిస్ వినిపిస్తోంది. అదే సమయంలో సహకరిస్తే ఓకే, మాట వినకపోతే సంగతి చూస్తానని కూడా హెచ్చరించారు. ఈ విషయంలో ఒక్క మందుల సామేల్ను మాత్రమే తప్పుపట్టడం సరికాదన్నది రాజకీయ వర్గాల వాదన. దొరికిన వారే దొంగలన్నట్లుగా ఇలాంటి వీడియోల్లో దొరికిన వారే నిందలకు గురవుతున్నారు. కానీ దాదాపుగా అందరూ ఎమ్మెల్యేలది అదే పని అంటున్నారు. సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలే కమిషన్లు వసూలు చేస్తున్నారు. వ్యాపారస్తుల్ని రాచి రంపాన పెడుతున్నారు. ఎమ్మెల్యేల తీరు వల్ల మద్యం వ్యాపారుల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ భయపడుతున్నారు. కమిషన్లు ఇచ్చుకోలేక తంటాలు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలిసినా పట్టించుకోవటం లేదు. దానికి మందుల సామేలు ఉదంతమే ఉదాహరణ అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.